పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మొన్న పొలిటెంట్ మీడియాకి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కేసినేని చిన్ని గారు కూడా ఇది బెస్ట్ పాలసీ అన్నారు. అమ్మేవాడికి డబ్బు ఉంటే చాలు కదా, మెరిట్ అవసరం లేదు. మరి డబ్బుతో కొనుక్కునేవాడు రేపు డాక్టర్ అయిపోతే మెరిట్ లేకుండా వీడొచ్చి జనం మీద ఆపరేషన్ చేయడానికి, సర్జరీ చేయడానికి ఇస్తే వాడు ఎలాంటి వైద్యం ఇస్తారు? ఇసుక పాలసీ ఇప్పుడు మరి ఉచితం అంటున్నారు, ఇది బెస్టా, ఇది బాగుందా? ఇప్పుడు ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పెట్టినటువంటి చెక్ పోస్ట్ దగ్గర ఒక్కొక్క లారీకి కనీసం 2000 సుంకం ఎమ్మెల్యే కట్టాల్సిన పరిస్థితి ఉంది. మనం మీరు మీడియాలో మాట్లాడుతూ చూసా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఖచ్చితంగా రాసి పెట్టుకుంటేనే అన్న మాట విన్నాను మీ నోటి నుంచి. వాళ్ళ ముందు రాహుల్ గాంధీ కనిపిస్తున్నాడు, కేటీ రామారావు కనిపిస్తున్నాడు. అధికారం పోయింది, ఈరోజు అవ్వలేకపోతుంది. రేపు మా బిడ్డ పరిస్థితి కూడా అలాగే అయిపోద్దేమో అని తెల్ల అనుకోవచ్చు కదా. ప్రత్యేక హోదా అన్నారు, ఆస్తుల విభజనకు సంబంధించి ఇంకా బకాయిలు రావాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వం నుంచి. మాకు విభజనే వద్దన్నప్పుడు విభజిస్తే ఇది కావాలి అది కావాలని అడిగే స్థితిలో ఎవరు లేరు. ప్యాకేజ్ కూడా అనేటువంటి అసమర్థులు, చేతకాని దద్దమ్మలు ఇచ్చినటువంటి రాష్ట్రం. చంద్రబాబు కాదు కదా, మోడీది కదా అవసరం. మరి మోడీ చెప్తే చంద్రబాబు ఎందుకు వింటారు? సన్ రైజ్ అంటే ఎస్యుఎన్ సన్, సూర్యుడు ఉదయించే రాష్ట్రం కాదు, సన్ కొడుకు ఉదయం కోసం పెట్టిన రాష్ట్రం. నిజంగా పాపులేషన్ లేకుండా అంత పెద్ద రాజధాని అమరావతి అవుతుందా? నిజంగా ఉచితంగా భూములు ఇవ్వడం, వెనకాల కమిషన్ తీసుకోవడం, రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఏ రకమైన ప్రయోజనం?